నిన్న మొన్నటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లపై ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అందరి దృష్టి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ పై మళ్ళింది. మద్యం తాగి కారు నడపాలంటే చాలా మంది భయపడిపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుతో పాటు జరిమానా విధిస్తారన్న భయం చోటు చేసుకుంది. ఇప్పుడు డ్రగ్స్ వైపు మల్లుతున్న యువతను డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ భయపెడుతున్నాయి. యువత, ధనవంతులు, ఉద్యోగుల్లో కొందరు డ్రగ్స్ కు బానిసలవుతున్నారనే ప్రచారం ఉంది. రూపాయల్లో, వేలల్లో లభించే డ్రగ్స్ చాలా మంది వాడుతున్నారని పలు తనిఖీల్లో వెల్లడైంది. నిన్న మొన్నటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అందరి దృష్టి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ పై మళ్ళింది. మద్యం తాగి కారు నడపాలంటే చాలా మంది భయపడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుతో పాటు జరిమానా విధిస్తారని భయం చోటు చేసుకుంది. ఇప్పుడు డ్రగ్స్ వైపు మల్లుతున్న యువతను డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ భయపెడుతున్నాయి. యువత, ధనవంతులు, ఉద్యోగుల్లో కొందరు డ్రగ్స్కు బానిసలవుతున్నారనే ప్రచారం ఉంది. వేలల్లో లభించే డ్రగ్స్కు చాలామంది వాడుతున్నారని పలు తనిఖీల్లో వెల్లడవుతుంది. డ్రగ్స్ నుంచి తెలంగాణకు విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నార్కోటిక్స్ను అరికట్టడానికి టీజీ న్యాబ్తో పాటు పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు ముమ్మరం చేసి డ్రగ్స్ను కట్టడి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డ్రగ్స్ను వినియోగిస్తున్న వారిని పట్టుకోవడం ఎలా అనే ప్రశ్నలకు సమాధానంగా ఏ-బ్యాన్ యూరిన్ కప్ 12 బార్ డ్రగ్ డిటెక్షన్ కిట్ అందుబాటులోకి వచ్చింది. నార్కోటిక్స్ డ్రగ్స్ కోసం టీజీ న్యాబ్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసులు, టీజీ న్యాబ్ ఈ కిట్స్ను వినియోగిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కూడా ఒక అడుగు ముందుకు వేసి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ను వినియోగించడం ప్రారంభించింది. తొలుతగా ధూల్పేటలో గంజాయి వినియోగదారులపై ప్రయోగాత్మకంగా టెస్టులు చేశారు. ఇప్పుడు బార్లు, పబ్బుల్లో నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ను వినియోగిస్తున్నారు. గత 2 వీకెండ్లు శనివారం, ఆదివారాల్లో 50 పైగా పబ్బులపై డ్రగ్ డిటెక్షన్ కిట్స్ను వినియోగించారు. ఇప్పుడు డ్రగ్స్ వినియోగించేవారు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ను చూసి పారిపోతున్నారు. డ్రగ్ డిటెక్షన్ కిట్ ఒకసారి వినియోగించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. డ్రగ్ తీసుకున్న వ్యక్తి యూరిన్తో ఈ కిట్లో నెగిటివ్, పాజిటివ్ తెలుస్తుంది. 2 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అనుమానం వచ్చిన వ్యక్తి యూరిన్ను తీసుకొని ఈ టెస్ట్ బాక్స్లో పోసి లాక్ న్యాబ్ గట్టిగా ప్రెస్ చేస్తే పని ప్రారంభం అవుతుంది. తీసుకున్న డ్రగ్స్ ఏమిటి అనే విషయం కూడా వెల్లడవుతుంది. ఈ కిట్ పని ప్రారంభించగానే 2 ఎర్రగీతలు వస్తాయి. 2 ఎర్రగీతలు వస్తే నెగిటివ్ అని, 1 ఎర్రగీత వస్తే పాజిటివ్గా గుర్తిస్తారు. టెస్టింగ్కు ఎంపిక కాబడిన వ్యక్తి వారం రోజుల్లో ఎప్పుడు డ్రగ్స్ తీసుకున్నా ఈ కిట్ ద్వారా బయటపడుతుంది. ఏ రకం డ్రగ్స్ వాడుతున్నాడు అని, ఏ మోతాదులో వాడుతున్నాడని తెలిసిపోతుంది. ఈ డ్రగ్ ఫలితాలను న్యాయస్థానాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి.